అత్యంత వెలుగులుచు అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord, hallelujah. Praise the Lord, hallelujah. మెలుగు కలిగిన వాళ్ళతో హల్లెలూయా. నిద్రవస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్దాం. ప్రతి ఒక్కరూ మెలుగుగా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాలను నెమ్మదిగా కొంచెం సాక్షాన్ని చెప్పి దేవుడి సంస్థలో కొనసాగుతారు. గత ఆదివారం దినమున సాయంత్రం 5 గంటల సమయంలో ఈ సామాన్లన్నీ తీసుకొని పోతున్నాం. బాక్స్లో వెళ్ళాము. గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి నేను పైన వయల్లోనే అని అదేం చేశానంటే గ్రౌండ్లో తీసుకెళ్ళకుండా రోడ్డు మీద ఆపేసాను. రోడ్డు మీద ఆపే మామూలుగానే దానిలో తీసుకెళ్తే ఏదైనా అపాయం వచ్చిందని పైన వేలో చూసి నేను ఆపేసేసాను. కానీ అపవాది వ్యక్తి ఎలా చేసిందంటే అక్కడ దాన్ని పని చేయాలని ఆలోచించింది. అయితే సామాన్లు తెచ్చేటప్పుడు ఆ సామాన్లు తెచ్చుకున్న సమయంలో ఈ అడావుడిగా పిల్లలు అవి తెచ్చేసారు. అనుకోకుండా దానిలో ఎనపరాట్లు ఉన్నాయి. అది అనగా బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్సింగ్ అది తీసుకెళ్ళి పైన కరెంట్ వైర్ సరిగ్గా నేను ఈ ఆటో అవతల ఉన్నాను. ఇది జరిగిందో ఏదో జరిగింది. గ్యాంగ్ వేస్తున్నారు చూసి వెళ్ళి అప్పటికే తనకలాడుతారు. ఇక ఆ పరిస్థితిని బట్టి ఏం చేయాలో ఆలోచిస్తే కొంచెం దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ బురదలో అలాగా ఆ కడ్డీ మీద పెట్టినప్పుడు మళ్ళీ బురదలోకి వెళ్ళకుండా బురదలోకి వెళ్ళాలి. ఈ బురదలోకి వెళ్ళాలంటే నీళ్లు కొంచెం లాగేస్తాను. దేవుడి కృపను బట్టి నేను అది తయారు చేసి పోయి నేను ముందుగా లాగి విసిరేసి ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి అపాయం లేకుండా హుషారుగా అక్కడ మళ్ళీ పరిచయం చేయడానికి దేవుడు ఆ యొక్క వ్యక్తికి శిక్షించాడు. ఆమేన్. చిన్న బిడ్డోడే అబ్బాయి కొంచెం వయసు అయిపోతుంది, కానీ తట్టుకునే శక్తి ఉంది అబ్బాయి. ఇంకా ఆయన చెప్పాలంటే అతను మన దేవుని సన్నిధిలో విశ్వాసంలో కాదు, వాళ్ళ తల్లిదండ్రుల విశ్వాసంలో కాదు, పరిచయం కొరకే కొంచెం ఆ పనులు ఆశించి ఆ వ్యక్తిని బ్రతికించింది. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే నేనైనా ఉండేవాడు. ప్రార్థన చేయండి. అన్ని విషయాల్లో ప్రతి వాహనానికి కానీ ఎక్కడైనా పరిచయం జరిగించినప్పుడు అదే ప్రాంతంలో మనతో ముందు ఆ సువార్త కూడికి పెట్టినప్పుడు సగం ప్రార్థన అయిపోయింది. వాక్యం ఎప్పుడైతే మొదలు పెట్టారో వాక్యం వానపడింది. వానపడి ఆ బాక్సులన్నీ తడిచి అవన్నీ పక్కన నిలవచ్చాం. అపవాదులు ఎలాంటి అంటే అక్కడ ఉన్న వారు బాగుపడతారేమో, ఏ విధమైన చేతనాలు వీళ్ళకి ఆటంకం పెడితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అని అసలు సామాను మొదటగా తెచ్చుకున్నానే ఆ యొక్క ఆ కడ్డీలను ఒక సామాను ఆ పైపులు వేసి ఇంకా మిగతా తీరాక దేవుడి కృప. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేదు. ఆయన కృప లేనిదే మన విషయాల్లో మనం ఏ బంధకాలలో మనం విడిపించలేదు. లేకపోతే నేను తీసుకెళ్ళి ముందుగా మొదటగా దానిలో రాసి పెట్టేవాళ్ళు. దేవుడి కృప, ఆయన కృప లేని క్షణం మన జీవితాల్లో అంతా వెళ్తాయి. అందుకే కదా అంటున్న మాట, నీ కృప చేత బ్రతికించాను, ఇది ఇచ్చి నీవే నా జీవితం వాట్స్ బాగా ఇష్టం నాకంటే. ఇంకా నాకున్న మాట నేను మొదటి కాలంలో ప్రార్థన ప్రారంభంలో ఉన్నప్పుడు నేర్చుకున్న పాట ఏంటంటే సుగుణాల సంపద. ఆ పాట అంటే చాలా ఇష్టం. యేసయ్య నీతో జీవించగా నా బ్రతుకుగా మార్చవచ్చు.
యేసయ్య నిన్ను వెన్నట్టుగా నా ఆజ్ఞల మార్గం నాకు కనిపించింది. నేను నడవలసిన మార్గాన్ని నాకు బోధించింది, నడవలసిన మార్గాన్ని చూపించింది. యేసయ్య ఆయన కృప దాల్చుకొనగా శ్రమలుగా లేవు. ఆమేన్. ఇదంతా నా యొక్క జీవితంలో నెరవేర్చబడింది కాబట్టి నేను చెబుతున్నాను. దేవుని యొక్క సేవలో వచ్చి 2015-11 ఆ లోపల వచ్చిన దేవుని కృప ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినట్టు దగ్గర 13-14 సంవత్సరాలు తెచ్చుకుంటాను. నాకు లెక్కలు ఇవి 13-14 సంవత్సరాలలో దేవుని యొక్క కృప ఆ విధమైన పాటలో ఉన్న ఆంతర్యమంతా నా హృదయంలో దేవుడు నెరవేర్చాడు. ఆమేన్. హల్లెలూయా. మీతో మాట్లాడే ఉంటాను నాకు తెలిసి. నాకు కలిగిన దర్శనం 2014లో చెప్పాను ఉంటాను అనుకుంటున్నాను. ఆ 2014కి 2021 వచ్చినాక ఆ కళ యొక్క దర్శనాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు దారిలో ఉన్న వారికి నేను చెబుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఆ గుంపులు దానిలోనికి దేవుడి కృప ఉదయకాలంలో దేవుడి యొక్క వాక్యం బోధించడానికి అంత కృపనిచ్చేసాడు. నేను వద్దనుకున్న వాళ్ళు తగులుకొని ఒక్కొక్కరు కానీ దేవుడి కృప నేను అసలు లేవను. ఆ సమయం నాకు నిద్రపోయాడు. ఏదైనా చేసినంత 4-5 గంటలు ప్రార్థన చేసి అయిపోతుంది. లేకపోతే 3-4-5 ఆ మధ్యలో అయిపోవలసింది. కాకపోతే 5 గంటలు పడుకున్న వాడిని 5 గంటలు పడుకోపోయినప్పుడే ఒకసారి పోయి యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలోనే దేవుడు మరి నాకు ఎలుగు కలిగి ఉండబోతుంది. ఆమేన్. హల్లెలూయా. నాకు కలిగిన కళలో మీరు చెప్పే ఉంటారు అనుకున్నా కానీ చెప్తున్నాను మాట. నేను చూసిన కారులో 7 గేర్లు ఉన్నాయి. ఈ 7 గేర్లు నేను అనుకున్నాను ఒక శరీర సంబంధంగా ఆలోచించాను. కానీ దేవుని కృప అపరిమితమైన కృప, ఆత్మ సంబంధంగా దాన్ని తెలియజేసేసాడు. ఆ యొక్క కారులో దేవుని యొక్క సన్నిధిలో 7 గేర్లు 7 ఆత్మలను సాధించాడు. 7 ఆత్మలు కలిగి దేవుని సన్నిధిలో వాక్యమును బోధించడానికే నేను ఆ కారులో కూర్చొని వాక్యం చదువుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను అనుకున్నాను ఏదో దేవుడు కొట్టి పెడతాడా అనుకున్నాను. దేవుడు అన్ని తాళాలు ఆత్మ సంబంధంగా దేవుడు ఆలోచించాడు. మనం శరీర సంబంధంగా ఆలోచిస్తాం. ఆయన మనం చూపించిన ఉన్నతమైన స్థితి వేరు, మనం ఆలోచించే స్థితి వేరు. ఆమేన్. హల్లెలూయా. ఇదంతా కారణం ఏమిటో మనం ఈ దినంలో బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. కీర్తనలో 149వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందామండి. కీర్తనలు 149వ అధ్యాయం 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. ఆమేన్. హల్లెలూయా. చూడండి అందరూ ఒకసారి చూడండి. చూడండి 2 అంచులు కలిగిన ఖడ్గం. విధింపబడిన తీర్పుకి వారి చేతిలో ఈ యొక్క 2 అంచులు కలిగిన ఖడ్గం ఉన్నది. ఇది ఆ భక్తులందరికీ ఘనతను తీసుకొచ్చేది. వారి యొక్క జీవితాలలో ఇది భక్తి, వీరి యొక్క స్థితిని బట్టి ఎవరైతే ఈ భక్తితో నడిపించబడుతున్నారో, ఈ భక్తిని ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథాన్ని చేతబడుతున్నారో వారికి ఘనత తీసుకొస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మరి ఘనత తీసుకురావాలంటే ఏం చేయాలి? అదేం చేస్తుందంటే మనిషి యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో తీసుకొస్తుందో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము కలిగినదై
రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంది. ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులన్నీ ఆలోచనలన్నీ శోధించుతున్నది. ఆమేన్. హల్లెలూయా. ఇది ఏం చేస్తుందంటే ఇది రెండంచులు కలిగిన ఖడ్గం. ఈ ఖడ్గం ఏం చేస్తుందంటే ఇటువైపు చంపుతుంది, ఇటువైపు నరుకుతుంది. ఇది వాడి కలిగిన ఖడ్గం. ఎటువైపు చూసినా ఇది నరికే చేతిలో కనబడుతుంది. ఇది రెండంచులు కలిగిన ఖడ్గం. ఈ ఖడ్గంలో జ్ఞాపకం చేస్తుంటే మనిషి యొక్క జీవితం అంతా ఘనతకు తీసుకెళ్ళడానికి కారణమైంది ఈ రెండంచులు కలిగిన ఖడ్గం. ఆయన భక్తులందరికీ ఘనతకు కారణమైన గ్రంథం ఇదే పరిశుద్ధమైన గ్రంథం. ఈ పరిశుద్ధమైన గ్రంథం రెండంచులు కలిగిన ఖడ్గం. ఇది హృదయం యొక్క తలంపులన్నీ, ఊహలో ఉన్న ప్రతి ఒక్క తలంపులన్నీ ఇది శోధిస్తుంది. అది ఎంతవరకు విభజించబడుతుంది లోపల హృదయంలోకి వెళ్ళి అది మొత్తం సమస్తం క్లియర్ చేస్తుంది. ఎలాంటి కల్పశం ఉండకుండా, ఎలాంటి క్రోధం ఉండకుండా, ఇలాంటి మత్సరం ఉండకుండా, ఎలాంటి లోక సంబంధమైన కోరికలు ఉండకుండా ఇదేం చేస్తుందంటే రెండంచులు కలిగిన ఖడ్గం హృదయం యొక్క తలంపులన్నింటిలో చేరి మనిషిని పరిశుద్ధపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మనిషిని పరిశుద్ధపరచగలిగిన గ్రంథం ఏదైనా ఉందంటే దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథం. ఈ పరిశుద్ధమైన గ్రంథంలో అనేక మంది యొక్క జీవితాలలో ఏం చేయబడుతుందంటే వారి యొక్క స్థితిని బట్టి వారి యొక్క జీవితాలలో వీరు నశించిపోతున్నారు కనుక వీరి జీవితంలో ఇది ఒక వెర్రితనంగా కనబడుతుంది. నశించిపోయేవాడు రక్షింపబడే వాడికి దేవుని శక్తి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క నశించిపోతున్న వాడికేమో ఇది వెర్రితనంగా కనబడుతుంది. ఇది కానీ ఎవరైతే తమ జీవితాలను రక్షించుకుంటూ తమ యొక్క హృదయాలన్నింటినీ శోధిస్తున్న సమయంలో వారి యొక్క హృదయాలను సరిచేస్తున్నారు, వారి జీవితంలో ఇది మనిషిని రక్షించడానికి, ఇది వారి జీవితంలో వారి యొక్క స్థితిని బట్టి ఘనతను తీసుకొచ్చే గ్రంథంగా మార్చబడింది. ఆమేన్. మరి గ్రంథాన్ని పట్టుకున్న నీ జీవితంలో ఘనతను తీసుకొస్తుంది గ్రంథం. అయితే హృదయంలో ఉన్న తలంపులన్నిటినీ అది శోధిస్తుంది కనుక నీ హృదయంలో ఉన్న ప్రతి కల్మషం తీసివేయడానికి అది నీకు ఈ యొక్క జీవితంలో బోధిస్తుంది కనుక ఆ బోధనను ఆలకించి నడిపించబడుతున్నావా? లేదు లేదు సేవకు లేదు ఒప్పుకుంటారు పోతారు వాళ్ళని అనే పరిస్థితుల్లో నడిపించబడుతున్నావా? బైబిల్ సెలవుస్తున్న మాట ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. నేనే అల్ఫయు ఒమేగై ఉన్నాను, మొదటి వాడను కడపటి వాడను, ఆది అంతమై ఉన్నాను. జీవవృక్షములకు హక్కు గలవాడై గుమ్మముల గుండా ఎన్నో వచ్చు అన్యాయం చేయబడు నీకును అన్యాయం చేయి అపవిత్రుడైన వాడు నీకును అపవిత్రుడిగా ఉండని, నీతిమంతుడు నీకును నీతిమంతుడుగా ఉండని, పరిశుద్ధుడు నీకును పరిశుద్ధుడిగా ఉండని. ఇదిగో త్వరగా వస్తున్నాను, వారి 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 క్రియల చొప్పున ప్రతి వారికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతం నా యొక్క ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. గ్రంథంలో మాత్రం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడి యొక్క పరిశుద్ధమైన గ్రంథము నీతో నీ హృదయం యొక్క తలంపులన్నింటినీ ఊహలో ప్రతిదీ పుట్టుతున్న ఆ యొక్క తలంపులన్నింటినీ శోధిస్తుంది. అయితే ఇది శోధిస్తున్న సమయంలో నీ జీవితంలో నీ యొక్క హృదయంలో ఉన్న ప్రతి ఒక్క క్రియలన్నింటినీ వెల్లడి చేస్తున్నప్పుడు దేవుడి యొక్క
త్వరగా వచ్చుచున్నాను. వారి క్రియల చొప్పున జీవితం నా యొక్క సిద్ధపరిచి ఈ సిద్ధపరిచిన జీవితంలో మన జీవితాన్ని ఏ విధమైన స్థితిలో ఏ జీవితాన్ని పొందుకుంటున్నా నిమిత్తమైన దేవుని యొక్క సన్నిధిలో ఆ పరిశుద్ధమైన గ్రంథము నీ జీవితంలో ఈ రెండంచెలు కలిగిన ఖడ్గం నీ జీవితంలో ఏ స్థితిలో బట్టి ఏది నరకాలో వాటిని నరికేస్తూ నీ జీవితాన్ని నడిపిస్తుంది. ఎందుకు నడిపిస్తుంది? మన యాకోబు సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. యాకోబు సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలించు ప్రతి తీగ మరింపు ఫలింపవలనని పనికి రాని తీగలన్నింటినీ తీసి నరికి వేసి అగ్నిలో వేస్తాను. అంటే ఈ హృదయంలో మనిషి యొక్క జీవితం ఏం చేయబడుతుందంటే ఈ హృదయం యొక్క ప్రతి పరిస్థితి ఎలాంటిదంటే ఈ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏ పరిస్థితి తీసుకొస్తుందో మనకు తెలుసు. యెరెమీయా గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా. ఒకసారి చదవండి. 17:9 యెరెమీయా గ్రంథం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఇది ఘోరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడో లేడు. ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంగములను పరిశోధించువాడను, పరీక్షించువాడను. ఆమేన్. హల్లెలూయా. హృదయం యొక్క ఫలములో హృదయములో ఉన్న అంతరంగములో ఉన్న జరిగే పరిస్థితులన్నింటినీ దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనిషి యొక్క జీవితం ఎలాంటి స్థితికి వెళ్తుందంటే మనిషి యొక్క హృదయము ఆ మోసకరమైనది, వ్యాధి కలిగింది, ఘోరమైన వ్యాధి కలిగింది. ఎప్పుడు ఎలా నిర్మించబడుతుందో తెలియదు కనుక దేవుని యొక్క వాక్కుల చేత మన జీవితాలలో ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి ఒక్క జీవితంలో మన స్థితిని బట్టి ఈ వాక్కుల చేత మన యొక్క హృదయాన్ని నింపుకోవాలి. ఈ వాక్యం మన జీవితాల్లో ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది. ఈ వాక్యం మన జీవితాల్లో ఏం చేస్తుందంటే ఆ నీతి మార్గాలు నడిపించబడి నిత్య పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. అంతరంగాలను పరిశోధించే దేవుడు మన దేవుడు. తమ యొక్క ఫలములు, తమ యొక్క ప్రవర్తన చూసి ఎలా నడిపించబడుతున్నారు అక్కడ మాట. అదే కదా ప్రకటన గ్రంథంలో అదే కదా. ఎవడైతే అన్యాయం చేస్తున్నాడో వాడికి అన్యాయం తగిన క్రియలు వారికి జీతం ఉన్నది. ఎవడైతే అపవిత్రమైన పరిస్థితులు నడిపించబడుతున్నాడో వారికి ఒక జీతం ఉన్నది. ఎవడైతే నీతిమంతుడుగా నడిపించబడుతున్నాడో వారికి ఒక జీతం ఉన్నది. ఎవడైతే పరిశుద్ధుడిగా తమ జీవితాన్ని కాపాడుకుంటున్నాడో వారికి ఒక సిద్ధపరిచిన జీతం ఒకటి ఉన్నది. దేవుని సన్నిధిలో నీ జీవితం నడిపించబడుతున్న నీ స్థితిని బట్టి రెండంచులు కలిగిన ఖడ్గం నీ చేతిలో ఉన్నది. ఆయన భక్తులందరినీ ఘనతకు ఇదే కారణము. అక్కడ అంటున్న మాటలను అర్థం చేసుకుంటే ఆ 9వ వచనం పైన వచనం అంటున్నాడు, విధింపబడిన తీర్పిదే. ఇది మనిషి జీవితంలో ఏ పరిస్థితికి తీసుకెళ్తుందో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనిషిని ఏ విధమైన స్థితిలోకి తీసుకెళ్తుందో కనుక ఈ తీర్పులోనికి రాకుండా నీ జీవితం ఒక ఘనతకు కారణం కావాలంటే దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథాన్ని నువ్వు పట్టుకున్నావు. ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకున్నప్పుడు నీ జీవితంలో ఒక ఘనతకు నువ్వు కారణం కావాలి. కానీ తీర్పు దినములో నువ్వు స్థితిని బట్టి తీర్పులోకి వచ్చే పరిస్థితి నీవు రావడం. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథం, ఈ గ్రంథం మనిషిని అవిశుద్ధపరుస్తుంది, నీతిని నేర్పుతుంది, ప్రేమించడం నేర్పుతుంది, మనిషిని పొరుగు వారిని ఏ విధమైన స్థితిలో హాని చేయకుండా నేర్పుతుంది. పరిశుద్ధమైన గ్రంథం. మరి ఈ యొక్క వాక్యం మన యొక్క హృదయాలను నింపుకొని జీవించగలుగుతున్నావా? లేదా వాక్యాన్ని ఏదో పక్కన పెట్టేసుకున్న పరిస్థితి కనబడుతుందా? ఇక్కడ అంటాడు, జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క దావీదు గారు అంటున్నాడు, ఏమనుకున్నాడంటే దావీదు గారు అంటున్నాడు, ఏమనుకున్నాడంటే కీర్తనలు 51:6 అంటున్నాడు, నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నావు. నువ్వు
అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నా. ఎందుకని ఈ సత్యాన్ని కోరుకుంటున్నానంటే దేవుడి యొక్క ప్రణాళికలో మొదట సృష్టించబడిన వారి యొక్క పరిస్థితి ఎలా వెళ్ళిపోయిందో కనబడుతుంది. ఆది కాండంలో జ్ఞాపకం చేసుకుంటే 6వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, నడులో చెడుతనము భూమి మీద గొప్పదని ఊహంతో కేవలం చెడ్డదని చూసి ఆయన ఏం చేస్తున్నాడంటే సంతాపడుతున్నాడు, హృదయంలో నొచ్చుకుంటున్నాడు. కానీ హృదయంలో నొచ్చుకుంటున్నాడు, ఎందుకు ఈ మనుషులు నేను చేశానా అని ఒక బాధకరమైన పరిస్థితి తన యొక్క జీవితంలో. సంతాపం సౌలు యొక్క జీవితంలో కూడా అదే పరిస్థితి. నేను ఎందుకు ఈ వ్యక్తిని అభిషేకించానా అని బాధపడుతున్నాడు దేవుడు. నేను అంటున్న మాట ఏమిటంటే దావీదు అంటున్న కీర్తనలో ప్రార్థన చేసుకుంటే అంటున్నాడు, అయ్యా నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు. సత్యమంటే 17వ అంటున్నమాట, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అంటే ఈ అంతరంగంలో ఏం కావాలి అంటే ఈ అంతరంగంలో సత్యం, ఈ యొక్క వాక్యమైన సత్యం మన యొక్క హృదయాలలో నింపబడితే ఈ వాక్యం మన యొక్క హృదయాలలో ప్రతి యొక్క అవయవమును శోధిస్తుంది, విభజించినందుకు హృదయంలోనికి వెళ్ళి ప్రతి ఒక్క అవయవమును పరీక్షిస్తుంది. ఏదైతే దీనిలో పనికిరాని కల్మషం ఉన్నదో అదంతా తొలగించడానికి ఇది కారణమవుతుంది. హల్లెలూయా. ఏకనాథ చూడండి, ఎవరిలో పరిపించటంటే బహిరంగంగా కనిపించటం. సేవకులు గద్దించే వాళ్ళు మనకు దూరం చాలా మంచిది. లోలో ప్రేమించే వాళ్ళు కొత్తగా తమ జీవితాలు నేను చెప్పేది అంతా ఎలాంటిదంటే ఏ పరిస్థితుల్లో ఉంటుందంటే నీ జీవితం అంతా ఆశీర్వదించబడుతుంది. అలా కాదు, నీ ప్రవర్తన సరిగా లేదు, జాగ్రత్తగా చూసుకో అనేవాడు కావాలి. అమ్మాయి హల్లెలూయా. కానీ కొంచెం కష్టం, అంగీకరించడం చాలా కష్టం. హెరోదియా యొక్క జీవితం ఎలాంటి స్థితి కలిగి ఉందంటే తమ జీవితంలో ఇలాంటి నడవడంతో ఇలాంటి స్థితిలో సహోదరుని యొక్క ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్న పరిస్థితిని హెచ్చరిక చేస్తున్నాడు. బాప్తిస్మమిచ్చు ఆయన ఇచ్చిన హెచ్చరికను వారు ఏం చేస్తున్నారంటే ధృవీకరించి తమ జీవితాలలో ఆయన మీద ద్వేషం పెట్టుకొని ఆయన చంపడానికి కారణమైన పరిస్థితి. నేను అంటున్నాను, ఇప్పుడు సత్యాన్ని గ్రహించవచ్చు. గొప్ప సేవ మన సేవకుడు పాస్టర్ ప్రకాష్ రాజు ఆయన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే సమయం ఎంటిగా 4 గంటలు లేదా 3 గంటలు నిలబడి వాడకం హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో ఏది కావాలని కోరుకున్నారంట, వారికి అదే చేసేది. నేను అంటున్నాను, సేవకులకు బాధపరిస్థితులు బట్టి ఇది అనేక మంది అనుకుంటూ బాధపడుతూ ఈ విధమైన స్థితిలో మొరపెట్టిన మొర సేవకుని స్వరమరగబడిన పరిస్థితి. కనీసం 1-2 గంటలు నిలబడి చెప్పేవాడు. నిలబడలేని స్థితిలో ఉన్నవాడు, మరి ఆ నిలబడలేని స్థితిలో నిలబెట్టిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఇప్పుడు ఆ నిలబెట్టిన వాడిని పడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? చెప్పండి. విశ్వాసులు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో ఏ విధమైన పరిస్థితులు కోరుకున్నారో అదే స్థితిలో ఇప్పుడు తమ జీవితాల్లో ఈ వాక్యాలను హృదయంలో నింపుకోలేని పరిస్థితుల్లో కఠినమైన హృదయాన్ని పెట్టుకొని ఇలా ఎపిసోడ్లు ఎవరంటారు, ఇలా నడిపించబడితే ఎలా అంటారు, ఈ విధమైన స్థితులు బోధిస్తే ఎలా అంటారంటే కట్ అయిపోతుంది. సేవకుల యొక్క వాళ్ళ భారాన్ని మనం అర్థం చేసుకోవాలి. వారు ఎంతగా బాధపడుతున్నారు, వారు ఎంతగా వేదన చెందుతుంది. ఎందుకంటే కొలస్సీలకు రాసిన పత్రికలో ఒకటి మాట అంటాడు, 1వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాం.
ప్రతి మనిషికి క్రీస్తునందు సంపూర్ణంగా ఆయన చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషికి బోధించుచు ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఏదంటే వీరి బాధ ఏంటంటే, సేవకుల యొక్క బాధ ఏంటంటే క్రీస్తు ఎదుట సంపూర్ణంగా నిలబెట్టాలని మిమ్మల్ని, ఈ క్రీస్తు ఎదుట మిమ్మల్ని సంపూర్ణమైన స్థితిలో నిలబెట్టాలని ఆలోచన చేస్తా ఉంటే మన జీవితాలు ఏం చేయబడుతున్నాయంటే కఠిన బాధ హృదయాలు చేత ఇలా బోధిస్తే ఎవరు ఇది అప్పుడే ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు దినాలలో ఉంటే ఏం చేయబడిందంటే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే ఇలా బోధిస్తే ఎవరు వస్తారని అందరూ వెళ్ళిపోతున్న సమయం. కానీ శిష్యుడు అక్కడ ఉన్నాడు. శిష్యుడు అంటున్నాడు, మీరు ఎందుకు వెళ్ళలేదు? అయ్యా మేము ఎక్కడికి వెళ్ళాం? నీ యొక్క నిత్య జీవపు మాటలు ఉన్నాయా? హల్లెలూయా. నిత్య జీవపు మాటలు నీ యొద్దే ఉన్నాయా? నీ యొద్దే దొరుకుతాయి. ఈ నిత్యము బ్రతికించబడడానికి, ఈ జీవం ఉండడానికి కారణమైనది నీ యొద్దే ఉన్నది. నీ మాటే, నీ యొక్క మాటే మా జీవితాలలో నిత్య జీవపు మాట అని క్రీస్తుని వ్యాపరిస్తున్న వారిగా మార్చబడుతున్నాం. ఇద్దరు మీతో మాట్లాడుతున్నాం ఏంటంటే భారం కలిగిన సేవలను మనం గుర్తు చేసేస్తాం. భారం కలిగిన సేవలను కొరకు మనం ప్రార్థన చేయాలి. భారం కలిగిన సేవలను కొనుమరుగే పరిస్థితులు వస్తున్నాయి. ఈ లోకంలో అనేకమైన హింసలు, బాధలు, అనేకమైన చట్టాలు మనకు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎన్నో ఒక దానికి సంబంధించి అది మనకి అనుకూలంగా రాలని పరిస్థితి సుప్రీంకోర్టు ఇచ్చేసి మంజూరు చేయబడింది. ఇది ఆయా ప్రాంతాలుగా పాముతూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు చాలా జాగ్రత్తగా గమనిస్తూ సేవకుల యొక్క భారాలను భరించాలి. సేవకులకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. నీ విషయంలో నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు తెలియదు. నేను చెబుతున్న మాట, ఇప్పుడు చెబుతున్న మాట సేవకుడు, ఒక సేవకుడు బ్రతికాడంటే 100 మందిని బ్రతికేస్తాడు. సేవకుడు నిలిచి ఉన్నాడంటే 100 మందిని నిలిపిపెట్టి ఆ సంపూర్ణంగా ఆ క్రీస్తు నిలబెట్టాలని మీకు చెబుతున్న మాట ఏంటంటే, బుద్ధి వాక్యాన్ని మేము బోధిస్తున్నా, బుద్ధి చెబుతున్నా, బుద్ధిగా మీ జీవితాలను నడిపించబడాలని బోధిస్తున్నామని సేవకుల యొక్క అపోస్తలుడైన పౌలు అక్కడ ఉన్న కొలస్సీలకు రాసిన పత్రికలో ఆ కొలస్సీలో ఉన్న సంఘానికి చెబుతున్న మాటలు ప్రతి మనిషిని క్రీస్తు ఎదుట నిలబెట్టాలని గొప్ప సాక్ష్యం చెబుతాడు. కొరింథీయుల గ్రంథంతో ఏమంటారంటే, మీరు మా కొరకు కన్నులు నోటి గోడ పీకి కూడా ఇచ్చేవాళ్ళుగా కనబడుతున్నారు. మరి సేవకుల కొరకు మనం అంత బాగా కనుగొంటున్నాము. సేవకుల కొరకు మనం అంత జీవితాలను నడిపించబడుతున్నాము. వాక్యం ఎక్కువైంది. నేను చెప్పాల్సుకున్న మాట అవుతుంది. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో 2 అంశాలు కలిగిన ఖడ్గం చెప్పాల్సిన మాటలో దేవుడు చూపించి ఇలాంటి సేవకుని యొక్క భారంతో మన జీవితంలో సేవకుని యొక్క బాధ్యతను మనం వహిస్తూ సేవకుల కొరకు మనం బాగా ప్రార్థన చేయాలి. సేవకులు నిలబెట్టుకుంటున్న మాటలు కొన్ని హృదయంలో కఠినమైన పరిస్థితులు వస్తాయి. కానీ మన జీవితాలలో వాటిని అంగీకరిస్తూ నడిపించబడితే మనకు క్షేమం, మన కుటుంబాలకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ కుటుంబాల్లో మన జీవితాల్లో ఏం చేయమన్నామంటే ఇక్కడ అంటున్న అందుకే మాట, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గర్తించేవాడు మంచిది. ఇంకా అంటాడు, నిజమైన స్నేహితుడు అనేకమైన మందులు పెడతాడు కదా. నిజమైన స్నేహితుడు అనేకమైన వ్యాయామం చేస్తాడు కదా. లోపల ప్రేమించేవాడు అనేకమైన మందులు పెడతాడు. నిజమైన స్నేహితుడు కావాలి, లోపల ప్రేమించాడు. లోపల ప్రేమించిన వాడు ఏం చేశాడు? దేవుడి ప్రభువైన యేసుక్రీస్తు తీసుకొని ముందు పెట్టి అప్పగించాడు. అప్పగించిన పరిస్థితి దినమని నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీకు గద్దించిన నీ జీవితంలో మేలు కదా.
నీకు బుద్ధి చెప్పడానికి మేలుకరం, నీ జీవితంలో అనేకమైన బోధతో నిన్ను బోధించి నిన్ను కఠినంగా గర్తిస్తున్న పరిస్థితిని బట్టి నీకు మేలు. లేఖనం చూస్తూ ఏమంటారంటే, కీర్తనలు అంటాడు ఏమంటారంటే, సేవకులు గర్తించుట మా జీవితాల్లో మేలంటూ ఉన్నాడు. వాళ్ళు సేవకులు కోరుకుంటా మాకు దైనాభిషేకము అంటున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ సేవకుడు లేకపోతే దావీదు యొక్క జీవితంలో జ్ఞాపకం తెచ్చుకుంటే అతని యొక్క పాపము తెలిసేది కాదు. ఆ సేవకుడు లేకపోతే ఈ దావీదు యొక్క జీవితము, నేను నీతిమంతుడు కదా, నేను పరిశుద్ధుని కదా, నేనే అనేకమైన గొప్పవాడిని కదా అని ఆలోచించే పరిపత్తులు ఉండేవాడేమో. అదే సేవకుడు ఉన్నదాన్ని బట్టి, సేవకుడు గర్తించిన దాన్ని బట్టి అతను తన జీవితంలో ఉన్న పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని ఆ 50 మాటలవే దేవుని స్తుతులు, అయ్యా నన్ను ఇష్టంతో కడిగయ్యా, నేను పాపం చేశానయ్యా, నా జీవితంలో నీ యొక్క పరిశుద్ధాత్మ నా యొక్క నుంచి తీసివేయదయ్యా, రక్షణను మరలా పుట్టించాయా అని దేవుని సన్నిధిలో వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో అక్కడ తన జీవితంలో ప్రార్థన చేసుకుంటే తన కన్నీటి చేత తేలింది అంటున్నాడు. అంత ప్రత్యేకపడ్డాడు మన హృదయం. దీనికి కారణం ఏమిటంటే, ఒక సేవకుడు బోధించిన మాటను బట్టి తన యొక్క హృదయాన్ని సరిచేసుకుని అప్పుడు అంటున్న మాట ఇదే, నీ అంతరంగంలో నువ్వు నా అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు, ఆ అంతరంగంలో నా జీవితంలో నువ్వు తెలియజేస్తున్నావు. మరి అంతరంగంలో మనం ఆ సత్యాన్ని నిలుపుకుంటున్నామా? ఈ అంతరంగంలో ఆయన యొక్క వాక్యాన్ని మనం నిలుపుకుంటున్నామా? ఆయన భక్తులందరికీ ఘనతకు తీసుకురావడానికి కారణం ఏమిటంటే, ఈ 2 అంచులు కలిగిన ఖడ్గం. ఇది మనుషుల యొక్క జీవితంలో హృదయం యొక్క తలంపులలో విభజించిన మట్టుకు హృదయంలో ఉన్న ప్రతి ఒక్క అవయవంలో దూరుచు తమ యొక్క స్థితిని బట్టి అంతా శోధిస్తుంది. ఇక్కడ ఉన్న మాట కూడా అదే, ఫలించని ప్రతి ఒక్క కొమ్మలో ఏ కొమ్మ అయితే ఫలించట్లేదో ఏచి చూసి దాన్ని చూసి పనికిరాని తీయకుంటే దాన్ని తీసి నరికి పడేస్తాడు కదా. మీ మాట ప్రతి ఒక్కరు మోకరిద్దాం. దేవుని సరస్సులో మోకరించిన మన జీవితాల్లో దేవుని సన్నిధిలో చూద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవానికి